ఇప్పుడు పోలీసులు ఏంది ఒక ఆయనకి చెప్పారా లేకపోతే వాళ్ళ కుల పెద్ద మత పెద్దల్ని ఎవరైనా తీసుకొచ్చి చెప్పారు? నా పేరు రాజు, వికారాబాద్. 14 మంది మత పెద్దలకు ఫోన్లు చేసినాము. 14 మంది మత పెద్దలకు ఫోన్లు చేస్తే అయ్యా మేమందరం చెప్పినాము, చెప్తే కూడా ఆయన ఫిరోజ్ ఖాన్ అంటే ఆయన ఇంటలేడు. మేము వాళ్ళు కూడా చెప్పినామంటున్నారా? వాళ్ళు కూడా చెప్పినాము. అది మనం చేసే వృత్తి కాదు, మేము చెప్తే కూడా ఇంటలేడు ఆయన. అయితే మనం అనుకొని ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్ళినాం, స్పీకర్ సార్ దగ్గరికి. స్పీకర్ సార్ దగ్గరికి వెళ్తే స్పీకర్ సారు అక్కడ ఉన్న పెద్దలందరూ కూర్చొని వాళ్ళు కూడా చెప్పారు, పెట్టకప్ప వద్దు ఇది. ఆయన కూడా వచ్చిందా మీరు పోయినప్పుడు? ఆయన కూడా వచ్చిండు, అందరు కలిసిపోయారు. అందరు ఆయనను పిలిపించారు, మమ్మల్ని పిలిపించారు, మేము కూడా పోయినాము. పోయి మాట్లాడితే స్పీకర్ సార్ ఒక్కటే చెప్పిండు, పెట్టకు వద్దు, ఇది మీ వృత్తి కాదు. ఇంకోటి వాళ్ళు 200 కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క షాప్లో మొత్తం ఒక 500 మంది దాకా ఉన్నారు, మీరు పెట్టకండి. మీ ఒక్కని వల్ల ఇంతమంది సఫర్ అవుతారు. ఇప్పటికే 5 రోజులు అయ్యాలి బంద్ చేసుకొని 5 రోజులు అవుతుంది. వాళ్ళకు ఇంకా పిల్లలకు ఇటంగా పాలకు ఇటంగా పైసలు లేవు, ఏం లేవు అంటానని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. నీ ఒక్కని వల్ల అంత మందిని మేము లాస్ చేయాలంటే కాదు, పెట్టకు ఫిరోజ్ ఖాన్ అంటాను చెప్పాను ఇటంగా. ఆయన లాస్ట్కి వస్తే పెట్టన ఏదో సమస్య ఇక ఆపుతున్నా అంటని చెప్పుకుంటా లాస్ట్కి వస్తే హైకోర్టుకు ఆశ్రయించండి, పిటిషన్ వేసుకొని ఇక్కడ హైకోర్టు నుంచి వెళ్ళి మాకు పర్మిషన్ వచ్చేసింది అంటానని ప్రతి ఒక్క రఘునాథ్ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి దీన్ని ఒక పెద్ద రిష్యూ చేశారు.